రాథోడ్ అమర్ ఇద్దరు కారులో కూర్చొని ఒక దగ్గర ఆగి ఉంటారు. అదే ప్లేస్లో మనోహరి కూడా కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ రాథోడ్తో, ఇదే ప్లేస్లో కదా ఆ రోజు కరుణ బాగీని చూశానని చెప్పింది. ఆ రోజు కరుణ చెప్పింది నిజమో కాదో ఇంకా సేపట్లో తెలిసిపోతుంది అని అమర్ బాగీ కోసం వెయిట్ చేస్తూ కారులో కూర్చొని ఉంటే, అమర్ మాటలు విన్న రాథోడ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకోవైపు మనోహరి, ఈరోజు బాగీ మార్కెట్ కోసమని ఖచ్చితంగా ఇటు రావాలి, ఈరోజు ఏకంగా పైన లోకానికే పంపించేస్తాను, నేను యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసేస్తాను అని మనోహరి అనుకుంటూ బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాగీ బుర్కా వేసుకొని ముసుగులో రోడ్లో వెళ్తూ ఉంటుంది. అలా బాగీని చూసిన అమర్, ఆ రోజు గుర్కాలో కరుణ ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను మోసం చేసింది, పద రాథోడ్ వెళ్ళి పట్టుకుందామని అంటూ కార్ దిగి బాగీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి కూడా బాగీని చూసేసి కారులో బాగీని గుద్దడానికి కార్ స్టార్ట్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా రాథోడ్ ఏమో చాలా టెన్షన్ పడుతూ, అయ్యో సార్కి అన్ని విషయాలు తెలిసిపోయాయి, ఇప్పుడు ఎలా మిస్ అమ్మని కాపాడడం అని అనుకుంటూ అమర్ వెనకాలే బాగీ కోసం వెళ్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.